అసలు మతలబు నారాయణ గారు తేల్చి చెప్పారు. ఏంటది అంటే, ఓ పక్కన కేంద్రం ఏమో అప్పులు ఇప్పిస్తుంది అట్కో ద్వారా, లేకపోతే కనుక ప్రపంచ బ్యాంక్ ద్వారా, ఏడీబీ ద్వారా. వాటితో పనులు బిగిన్ చేసేస్తున్నారు. వాటికి సంబంధించిన పేమెంట్ ఎవరిస్తారు? కేంద్రమా రాష్ట్రమా? రాష్ట్రమే ఇస్తుందని విపక్షం, లేదు కేంద్రం తర్వాత నిదానంగా చెల్లిస్తుందని స్వపక్షం. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కేంద్రమే చెల్లిస్తుంది, అది ఓ 20 ఏళ్ళ తర్వాత అది వాళ్ళు చూసుకుంటారు, మనకు అనవసరం అని చెప్తా వస్తున్నారు. అయితే వాస్తవంగా అది కేంద్రం చెప్పట్లేదు. కేంద్రంకి రాసిన కాగితాల్లో అది లేదు. లోన్స్ ఇప్పిస్తున్నట్టే ఉంది మొన్న తాజాగా ఇచ్చినటువంటి దాంట్లో. అయితే ఎఫ్ఆర్బిఎం లెక్కల్లోకి అది రానియకుండా చూస్తామని వరకు ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు అసలు సీన్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఈ 2028లో పూర్తి చేసి అమరావతికి సంబంధించి వెంటనే ఆటోమేటిక్గా ఆ ప్రాంతం మార్కెట్ వాల్యూ పెరిగితే అప్పుడు అమ్మేసేటట్టు భూములు. అంటే రేటు పెరగగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళకి ఇవాళ ఒక ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఓ 10 లక్షల రూపాయలు పెట్టి స్థలం ఉంటే ఇవాళ కొనుక్కుంటే ఆ చుట్టుపక్కల 4 అపార్ట్మెంట్లు వచ్చినాయి అనుకోండి, ఇది కాస్త 50 లక్షలు అవుతుంది, మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. అట్లాగా మార్కెట్ వాల్యూ దానికి పెంచి నగరం తయారైతే అప్పుడు చచ్చినట్టు అందరూ కొంటారు. అప్పుడు మార్కెట్ వాల్యూ పెరిగాక ఇమ్మీడియట్గా ఆ స్థలాలు అమ్మి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఈ లోన్స్ తీర్చేయబోతున్నాం. ఇది తాజాగా ఆయన చెప్పింది. చాలా మంచి ఆలోచన, అది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.